నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు పొద్దున్నే మనం 10 గంటల సమయంలో హరీష్ రావు గారు ఆ అసెంబ్లీ దగ్గర ఆ గన్ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ దగ్గరకు వచ్చి జేబులో రాజీనామా లెటర్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ అమలుపరచకపోతే ఆగస్టు 15 కల్లా నేను రాజీనామా చేస్తానని రాజీనామా లేక జేబులో పెట్టుకొని వచ్చారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చిన్న మాట. హరీష్ రావు గారికి చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు గారు ఆ లేఖను స్పీకర్ పార్లమెంట్లో ఇప్పుడు ఇచ్చేయాలి. నేను ప్రజల కోసం బతుకుతున్నా, ప్రజల కోసమే జీవిస్తా, ప్రజల కోసమే ఉంటా. నా సిద్దిపేట నియోజకవర్గంలో నేను నా ప్రజల కోసం నాకు ఏదైతే రుణమాఫీ రాలేదో, ఏమైతే ఇవన్నీ రాలేదో కాంగ్రెస్ పార్టీకి నేను నిరసనగా నేను రాజీనామా చేస్తాను, స్పీకర్ గారికి ఇచ్చేయాలి. ఒకటి. ఇంకా మళ్ళీ నేను 5 సంవత్సరాల దాకా నేను మళ్ళీ పోటీలో చెయ్యను అని ఇచ్చి నేను ప్రజల్లోనే ఉంటాను అని చెప్పాలి. అది సిద్దిపేట నుంచే పోటీ అని చెప్పారంట. కాదు అది చేసి ఇప్పుడు రాజీనామా చేసి అది డ్రామా ప్లే కింద వచ్చి ఒకరికి అందరికీ చూపించి మీకు ఇస్తున్నా అసలైన నేను ఇవ్వట్లేదు, మీకు ఇస్తున్నా అంటున్నాడు ఆయన. ఊరికి అది డ్రామా ప్లేయింగ్. నేను ఒకటి అడుగుతాను, 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మీరు ఎన్ని ఇచ్చారు? 10 సంవత్సరాల్లో అసలు మరి ఇల్లులు కట్టిన ఇల్లు ఎవరికైనా ఇచ్చారా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. రైతు బంధు అన్నారు, ఎంతమందికి రైతు బంధు వచ్చింది? దళిత బంధు అన్నారు, మీరు హుజూర్నగర్ అది హుజూర్నగర్ అది మన రేట్ల రాజేంద్ర గారి నుంచి ఉన్న ఏరియాలో అక్కడ హుజూరాబాద్లో మీరు ఎక్కడ ఇచ్చారు? అక్కడ మటు కొంతమందికి ఇచ్చారు. దళిత బంధు అందరికీ ఇచ్చారా? అలా ఇవన్నీ మనం లెక్కేసుకుంటే మీరు 10 సంవత్సరాల్లో ఎక్కడ ఏది చేశారు? 10 సంవత్సరాల్లో మీరు దాచుకోవడం తప్ప ఇంకేమైనా చేశారా? ఒకప్పుడు మీ ఆస్తులు అన్నీ ఏంటి, ఇప్పుడు ఆస్తులు ఏంటి? మీరు మీకు జనాల్ని మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇదే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు జనాల దగ్గరకు కూడా వచ్చినా కూడా పలకరించడానికి కూడా బయటికి రాలే. ముళ్ళు కంచెలు వేశారు. అది ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు వేశారని తప్పు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓన్లీ ఆ లైన్ మాత్రం వేస్తే ఆ కంచెలన్నీ వేసింది, మొత్తం పబ్లిసిటీ, మొత్తం బందోబస్తు పెట్టింది, రోడ్డు ఒక ఆక్యుపై చేసింది మీరు. ఆ తర్వాత అన్నీ ఇరగొట్టారు. ఇది తప్పే కదా. మరి ఆ రోజు అదే మీరు ఉదయాన్ని రాజశేఖర్ రెడ్డి గారి లాగా 1 గంట మీ టైం వచ్చి హాయ్ అని ఎలాగుందమ్మా, మీ బాధ ఏంటి, మీ కష్టం ఏంటి అని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి మీకు రాదు. ఇప్పుడు మళ్ళా మీరు వెళ్ళిపోయి మొన్నటిదాకా స్టిక్ పట్టుకునే స్టిక్ కూడా లేదు, డైరెక్ట్గా ప్రయాణం చేస్తున్నారు. ఆ అసెంబ్లీకి రాకూడదనే ఉద్దేశంతో డ్రామా ఆడి ఉండొచ్చు కదా. మరి ఇప్పుడు జనాల్లోకి ఎలాగొచ్చాడు ఆయన? ఆ రోజు ఏమన్నాడు మీటింగుల్లో, మీరు ఓడిస్తే ఇంట్లో కూర్చుంటా, గెలిస్తే మీద పని చేస్తాను, మరి ఇంట్లో ఎందుకు కూర్చోలేదు అంటే మీకు అర్థమైపోయింది. ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు, పార్టీ గెలిస్తే కదా. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు కడిగిన ముత్యంలాగా వస్తుంది. కడిగిన ముత్యంలాగా రావాలనే కోరుకుందాం. అభియోగాలు అయితే ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. ఆమె మీద అభియోగాలు అప్రూవల్గా మారిన ఉన్నారు కదా, ఆమె చార్ట్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, వాట్సాప్ చాటింగ్ ఉంది కదా, 13 ఫోన్లు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడ మన మాయ మాటలు చెప్పుకోలేదు. ఒక్కసారి ఆత్మపరిశీలన జనాలు తెలుసుకుంటున్నారు. ఈయనది జనాలు ఇవన్నీ రిజెక్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేస్తే ఏ నియోజకవర్గంకి వెళ్ళడానికి ఏమీ లేక ఇలా చేస్తే టీవీలో పబ్లిసిటీ వస్తుంది. 2 టీవీలు వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ సొంతవి. కాళేశ్వరం కట్టిన వాళ్ళది ఒక టీవీ ఉంది, ఇంకొకరిది ఒక టీవీ ఉంది. 2 టీవీలు ఉన్నాయి. ఆ 2 టీవీలు వీళ్ళ కోసమే బతుకుతున్నాయి. ఆ రిపోర్టర్లు కూడా వీళ్ళ కోసం బతుకుతున్నారు. రిపోర్టర్ ఒక మాట కూడా డైలాగ్ అడగడు, 4 గంటలు కూడా రిపోర్టర్ అడగడు, ఈయనే చెప్తారు. సోది వేసిందే చెప్తాడు. ఆయన ఒక్క మాట ఇలాగే ఉంటాడు. ఒక రిపోర్టర్ ఒకటంటే ఫేస్ టు ఫేస్ అంటే ఏంటో తెలుసా? నిజం జనాలు మాటలు ఏమనుకుంటున్నారో చెప్పాలి. ఇస్ అ రిపోర్టర్ వాల్యూ అంటే ఏంటిదో ఈ మధ్యన లేవు, నాకు తెలియదు. ఆయన మాట్లాడుకుంటూ ఉన్నాడు, ఈయనేం మాట్లాడలే. అది అలాంటప్పుడు మీరు స్పీచ్ ఆయన స్పీచ్ ఇచ్చాడు, దాంట్లో 4 hours స్పీచ్ ఇచ్చాడు అంతే. అది ఇంటర్వ్యూ కాదు, డైరెక్ట్గా స్పీచ్ జనాలకు ఇచ్చాడు. దానికంటే తెరల కట్టి ఇంకోటి కట్టి నియోజకవర్గాల్లో ఇవన్నీ మళ్ళీ అందరూ దాని జనాలు అందరూ మోపు తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ భోజనాలు పెట్టి అవి పెట్టి వాటర్ బాటిల్ ఇచ్చి ఆయన మొత్తం 4 గంటలు చూడటానికంట. జూన్ 15 కల్లా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తారా చేయరా? ఒకటే మాట. ఆగస్టు 15 కదండి ఇది. ఆగస్టు 15 ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు జోబులో పెట్టుకో, నెత్తిమే పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, నేను రుణమాఫీ చేస్తాను. మీకు ఆల్రెడీ బీఆర్ఎస్కి కారుకి టైర్ పంచర్ అయిపోయింది, ఏమీ లేదు. నేను 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారని అడుగుతున్నా.
10 సంవత్సరాల్లో మీరు పలానాది చేసాము, ఇదిగో ఇది చేసాము మేము అని ఏం చెప్పుకోలేకపోతున్నారు? ఇంకా 100 రోజులు అవ్వలేదు వాళ్ళది. అవ్వింది 100 రోజులు అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పుడే మీకు పదవి కావాలి. కేటీఆర్ గారికి అయితే సెక్యూరిటీ లేదు, నాకు ఆ మాట ఎవరు వినట్లేదు, నా ఫోన్ ఎత్తట్లేదు అని గింజుకుంటున్నాడు ఆయన. నా ఫోన్ ఎవరు వినట్లేదు, నాకు అర్జెంటుగా గవర్నమెంట్ వచ్చేయాలి, ఎలాగైనా గవర్నమెంట్ పడియాలి. బీజేపీతో కలిసైనా సరే మనందరం గవర్నమెంట్ పడియాలి. బీజేపీతో కలిసైనా సరే కవిత గారిని బయట తీసుకొచ్చేయాలి. డమ్మీ క్యాండిడేట్లు పెట్టింది ఎవరండి? బీజేపీకి గెలాలని కోరుకుంటుంది ఎవరండి? బీజేపీ సీట్లు ఎక్కువ రావాలని కోరుకుంటుంది ఎవరండి? ఇప్పుడు రేపు సపోర్ట్ ఎవరికి చేస్తారు? బీజేపీకి చేస్తారు, కాంగ్రెస్ చేస్తారు, మీరు బీజేపీకి చేస్తారు. అంటే మీరు బీజేపీ మీరు ఒకటే కదా. హరీష్ రావు గారు వచ్చి అక్కడ కాదండి, స్పీకర్ పార్లమెంట్లో స్పీకర్ గారికి ఇచ్చి నేను రాజీనామా చేసేస్తున్నాను అని చెప్పాలి. లేదని కూడా ఆగస్టు 15వ తారీఖు నాడు వచ్చి ఏమంటే ఆగస్టు 15వ తారీఖు నాడు మీరు చేయలేదు కాబట్టి చేస్తే రాజీనామా చేయాలి, చేయకపోతే ఆయన రాజీనామా చేయమని అడిగారు. ఇప్పుడు ఇది ఎలక్షన్ డ్రామా కాదా? ఇది ఓట్లు డ్రామా కాదా హరీష్ రావు గారిది? హరీష్ రావు గారు ఒక మనం ఎన్ని అనుకుందాం. నేనేమంటానంటే ఉద్యమం కంటే ముందు ఏంటి ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఎలాగొచ్చాయి, ఏం సంపాదించారు, ఏం వ్యాపారాలు పెట్టారు, ఆ రోజు ఇల్లులు ఏంటి, ఈ రోజు ఇల్లు ఏంటి, అప్పుడున్న ఎమ్మెల్యేలు ఏంటి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏంటి, చిత్రపూర్ కాలనీలో మీకు అందరికి ఇల్లులు ఎలాగొచ్చాయి, కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళకి, అది సినిమా కార్మికులది మీకు ఎలాగొచ్చాయి ఇల్లులు, కొన్ని థియేటర్స్లో వాటాలు ఎలాగొచ్చాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం అంటే చర్చ జరిగితే చాలా చక్కగా చర్చ చేసుకోవచ్చు. చర్చ జరిగితే చాలా చక్కగా చేయొచ్చు. కనుక కేసీఆర్ గారు కూడా మాట్లాడిన మాటలకి ఆయన ప్రతిదీ కూడా చాలా చక్కగా చెప్పగలుగుతాడు. రుణమాఫీ జనాలు నమ్మట్లేదు ఆయన మాటల్లోనే కళ్ళల్లోనే కనబడుతుంది. ఆ పవర్ లేదు. ఎదుటి వాళ్ళని ప్రెస్ వాళ్ళు మాట్లాడించేవాడు కాదు, ఆ పవర్ లేదు ఆయనకి. ప్రెస్ వాళ్ళు మాట్లాడినవాడు కానీ ఆ పవర్ లేదు. ఓకే 4 గంటలు ఆ స్పీచ్ వాళ్ళ టీవీ కాబట్టి ఇచ్చారు. అదే వేరే టీవీ 4 గంటలు ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకంటే అందరికీ పంచాలి. అదే సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అనుకోండి, అదే టీవీ 2 మినిట్స్ కూడా ఇవ్వదు. చూస్తున్నాను నేను, అది కూడా కనిపెడుతున్నా. ఎందుకంటే 1,00,000 కోట్లు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా. బదనోడు ఆ టీవీ వాళ్ళే కదా పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసింది. నవయోగాలు తీసేసి వాళ్ళనే హ్యాండ్ ఓవర్ చేశారు. మేధావులు వాళ్ళు, చాలా మేధావులు. ఓకే, ఆగస్టు 15 రుణమాఫీ చేస్తే ఇదే హరీష్ రావు గారు రాజీనామా చేసి మరలా ఎప్పుడు ఆ సిద్దిపేటలో పోటీ చేయనని ఆయన చేసిన వాగ్దానం ఏదైతుందో అది నెరవేరుస్తారంటారా సార్? శాశ్వతంగా రాజకీయాలను తప్పుకోవాలి. శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటే అప్పుడు బాగుంటుంది. తప్పుకోగలుగుతారా? ఉంటారు కదా. ఇవన్నీ అవ్వవు. అంటే ఇది ఎలక్షన్ డ్రామా అంటారు, దానికోసం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. మీరు ఆగస్టు 15 తర్వాత అది పట్టుకొని రావాలి. లేదా స్పీకర్ పార్లమెంట్ ధైర్యం ఉంటే స్పీకర్ పార్లమెంట్లో ఇప్పుడు ఇచ్చేయాలి, రాజీనామా ఆమోదం చేయించుకోవాలి, అయిపోయాయి. ఏం మరి ఇంతకుముందు మీరు ఉద్యమం కోసం రాజీనామాలు చేశారు కదా, మళ్ళీ గెలిచారు కదా, ఇప్పుడు గెలవచ్చు కదా. మళ్ళీ సేమ్ వాళ్ళకి అలవాటే. వాళ్ళేం ఎప్పుడు రాజీనామా లేకుండా రెడీగా పెట్టుకొని తిరుగుతారు. అయితే గవర్నమెంట్లో ఉండి దోచుకోవాలా, లేదంటే బయటకు వచ్చి రాజీనామా చేసి మళ్ళీ జనాల్లో తిరిగేసి మళ్ళీ సానుభూతి తీసుకుని మళ్ళీ గవర్నమెంట్ రావాలి. అలా గవర్నమెంట్ రావాలా, ఆతృత గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు బయటకు తీస్తున్నారు. ఆ తప్పులు బయటకు తీయకూడదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను ఒక చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తాను. అల్వాల్ ఏరియాలో ఎల్మాస్ ఎక్కువ, చుట్టాలు కేసీఆర్ గారి చుట్టాలే. నాకు తెలిసి 30 సంవత్సరాల ఒక రెడ్డి ల్యాండ్ అది. ఆ ల్యాండ్ ఎవరో ముస్లిం అంటే రిజిస్ట్రేషన్ చేశారంట. ఆ రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ వచ్చి సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి ఆ ల్యాండ్ పాపం ఎప్పటి నుంచో అన్నదమ్ముల ప్రాపర్టీని ఆ ప్రాపర్టీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఒక దగ్గరికి టీఆర్ఎస్ నాయకుల దగ్గరికి ఒక దగ్గరికి పంచాయతీకి వెళ్ళింది. ఎవరు టాప్ లీడర్స్ అండ్ 5 మెంబర్స్, ఒక దగ్గర పంచాయతీకి వెళ్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని నష్టపోతారు కదా, మీరు నష్టపోతారు కదా, మీరు 60 మీరు పార్టీ చేసుకుని అని చెప్పారు. ఆ తాతల ముత్తాతల నుంచి ల్యాండ్ ఏంటి, ఎవరో వచ్చి తీసుకొని చేయడం ఏంటి, వాళ్ళు ఎలమాస్, వీళ్ళు రెడ్లు. ఎలమాసుకి పార్టీ, వీళ్ళకి 60. ల్యాండ్ లార్డ్స్ కదా పాపము, కనుక వీళ్ళకి 60. అది తప్పు డాక్యుమెంట్. వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి 30 సంవత్సరాలు నాకు చిన్నప్పటి నుంచి తెలిసి అక్కడ వాళ్ళ ల్యాండ్ వాళ్ళదే. ఎంజాల్లో కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నారు. అంటే ఇవన్నీ ఇది ఉదాహరణకి ఎందుకు చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణకి ఇది. మరి తప్పు చేయలేదని అంటారేంటి, తప్పు జరగలేదంటారేంటి? తప్పు జరగలేదా?
ఏ తప్పులు జరగలేదా? నాలాగా కొన్ని లక్షల మందికి వీళ్ళు భాగోతాలు తెలుసు. ఎవరికి న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. టీఆర్ఎస్లో తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయమే జరిగింది, న్యాయం జరగలేదు. ఇది అందరికీ జనాలకు తెలుసు. ఇది జనాలు రేపు అంటే కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేస్తుందని నేను అన్నాం. మనం న్యాయం చేయలేకపోయా మాత్రం చెప్తాను. సరే, ఒక్క మాటలో హరీష్ రావు గారికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? హరీష్ రావు గారికి ఏమీ చెప్పనండి. ఆయన జోబులో పెట్టుకోమనండి. ఆగస్టు 15వ తారీఖున రమ్మనండి. ఆగస్టు 15 స్వతంత్ర దినం అప్పుడు తీసుకొచ్చి మామూలుగా బాబు ఏం చేయలేదని చెప్పేసి ఆ స్పీకర్కి రాజీనామా లేఖను అందించమనండి. ఒక చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే రాజీనామా లేఖను ఇచ్చేసి ఆమోదించుకోండి. ఆమోదించుకొని వెళ్ళడం మానేయండి. మీకు ప్రచారానికి ఎలాగ వెళ్ళట్లేదు, మీరు టైంపాస్ చేసుకోవడానికి తిరుగుతున్నారు. ప్రచారానికి వెళ్ళడానికి రానివ్వట్లేదు. నియోజకవర్గాల్లో నియోజకవర్గ కార్యకర్తలు లేరు, అందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు లేరు, కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఎవరు లేక ఏం చేయాలో తెలియక రోజుకి తిరిగిందే సిద్ధిపేట తిరగలేరు కదా. పక్క రాష్ట్రంలో ఆ జగ్గారెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఆ సంగారెడ్డిలో అసలు అడిగి ఎట్టనవట్లేదు. ఏమనుంటే అంటాడు. ఇక ఎవరంటే అక్కడ రఘునందన్ రావు కూడా పట్టుకుంటున్నాడు. రఘునందన్ రావు ఇక్కడ మొత్తం టోటల్గా ఎవరెవరు ఏ నియోజకవర్గం రానివ్వట్లేదు. అక్కడ మైనంపల్లి రోహిత్ ఒక ఉన్నాడు. రోహిత్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వట్లేదు. మన పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎక్కడున్నాడో కూడా ఆమె తెలియదు పాపం. ఆమె అన్యాయం అయిపోయింది. అలాగే ఉంటుంది కనుక ఆయన ప్రశాంతంగా మామిడి తోట కింద ఛాయ్ తీసుకొని చక్కగా హ్యాపీగా మే 13 దాకా రెస్ట్ తీసుకుంటే మే 13 అయిపోతుంది ఎలక్షన్. జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆగస్టు 15 అది మళ్ళీ లెటర్ తీసుకొని మళ్ళీ వస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.